హలో సార్. హలో. ఓకే. జనరల్‌గా మన దగ్గర క్యాన్సర్ అంటే, అబ్బో! అదొక భయంకరమైన వ్యాధిలాగా జూస్తుంటారు. భయపడిపోతుంటారు. ఈ మధ్య మనం న్యూస్‌లో నేను విన్నదేంది అనంటే, ఇంకా క్యాన్సర్‌కి భయపడాల్సిన అవసరం లేదు. దానికి ట్రీట్మెంట్ మందులొచ్చాయి అనేది ఒకటి వింటా ఉన్నాం. బయట కంట్రీస్ నుంచి మందులు రెడీగా ఉన్నాయి. దానికేం మీరు భయపడనవసరం లేదు. అది ఎంతవరకి నిజం? అది మీరు ఎవ్రీ 2 వీక్స్‌కి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో, వీ హ్యావ్ టు టేక్ ఆల్ ఆఫ్ దీస్ న్యూస్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇండియా ఈజ్ నో లెస్ నౌ. వరల్డ్ ఓవర్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నా గానీ అది ఇండియాకి ఆల్రెడీ వచ్చేసాయి. ఇన్‌ఫాక్ట్ ఇండియాలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతోంది. దేర్ ఆర్ మెనీ హాస్పిటల్స్ విచ్ ఆర్ డెడికేటెడ్ టు క్యాన్సర్ కేర్ అలోన్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ సమ్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో లుక్ ఫార్వర్డ్ టు ఇండియా ఫర్ సచ్ కేర్. సో, వేరే కంట్రీలో ఉంది, ఇక్కడికి ఇండియాకి రావట్లేదు అన్నది ఏం లేదు. ఓకే. సో, అండ్ ప్లస్ ఎట్లా ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఆర్ కనెక్టెడ్ విత్ సోషల్ మీడియా, ఈవెన్ అమాంగ్ ఆంకాలజిస్ట్ గానీ, డాక్టర్స్ గానీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ కనెక్టెడ్. ఎక్కడో జరిగిన రీసెర్చ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. ఎక్కడో ఇన్వెంట్ అయిన డ్రగ్ ఇప్పుడు అందరికీ అవైలబుల్ ఉంది. కానీ అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే, క్యాన్సర్ అనేది ఒక జబ్బైతే కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్గన్స్. అంటే లివర్ క్యాన్సర్ వేరే, బోన్ క్యాన్సర్ వేరే, లంగ్ క్యాన్సర్ వేరే. లంగ్ క్యాన్సర్‌లో కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. సో, నౌ అండ్ దెన్ ఏమవుతుందంటే, లంగ్ క్యాన్సర్‌లో ఒక స్పెసిఫిక్ మ్యూటేషన్ ఉండేటువంటి స్పెసిఫిక్ క్యాన్సర్‌లో ఒక కొత్త డ్రగ్ ఇన్వెంట్ చేసుండొచ్చు. ఓకే. సో, ఓన్లీ డాక్టర్స్ నో దట్. అంటే లంగ్ క్యాన్సర్‌లో ఈ స్పెసిఫిక్ సబ్ టైప్‌లో ఈ మ్యూటేషన్ ఉంటే ఈ కొత్త డ్రగ్ వచ్చింది. అది రీసెర్చ్‌లో ఉంది అని. కానీ జనరల్ పబ్లిక్ వచ్చేటప్పటికి అది ఎట్లా మారుతుందంటే, లంగ్ వెళ్ళిపోతుంది. ఓన్లీ క్యాన్సర్ మిగులుతుంది. ఎటువంటి మ్యూటేషన్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో, క్యాన్సర్‌కి ఒక డ్రగ్ వచ్చిందనేది ఒక్కటే యాహ్! బయటికొస్తుంది. సో, పేషెంట్స్ కమ్ టు అస్, వి క్లారిఫై టు దెమ్. అమ్మ మీకుండే క్యాన్సర్ కోసం కాదిది. ఇట్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ రీసెర్చ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. బహుశా ఫ్యూచర్‌లో వేరే క్యాన్సర్స్ కూడా రావచ్చని. సో, దిస్ ఈస్ ద క్లారిఫికేషన్ వి యూజువల్లీ కీప్. ఓకే. జనరల్‌గా ఇప్పుడు మీ దగ్గరకు ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ వచ్చారు. నాకు ఇప్పటికిప్పుడే ట్రీట్మెంట్ కావాలి, నయం కావాలి అనేసి కూర్చుంటారు చాలా వరకు. వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎనీథింగ్ క్యాన్సరే గానీ, అది చిన్నది, పెద్దది ఏ రోగమైనా కూడా దానికంటూ ఒక టైం ఇవ్వాలి. లైక్ ఎవ్రీబడి ఒక రోగం వచ్చిందంటే దానికి ఒక మెడిసిన్ పర్టిక్యులర్‌గా ఇవ్వాలి. ఇన్ని రోజులని యేసుకునేది ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తా ఉంటారు? లైక్ మెంటల్‌గా గూడా ఫ్యామిలీ ఉంటుంది. వి ఇండియాలో వి ఫేస్ విత్ బోత్ ద ప్రాబ్లమ్స్. యాహ్! ఒకటేంటంటే డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోరు. దే టేక్ ఇట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ డిసీజ్. హ్మ్. డాక్టర్ దగ్గరికి రారు. ఒక టెస్ట్ రాసిన తర్వాత 1 మంత్ తర్వాత రిపోర్ట్‌తో వస్తారు. నెక్స్ట్ అడ్వైస్ ఇంకొక మంత్ డిలే చేస్తారు. అటువంటి పేషెంట్స్‌కి ఓన్లీ వన్ అడ్వైస్, హ్మ్. ఎస్పెషల్లీ విత్ క్యాన్సర్. హ్మ్. క్యాన్సర్ విల్ నాట్ వెయిట్. సో, అది ఎంత స్పీడ్‌లో గ్రో అవుతుందని కూడా ఎవరికీ తెలీదు. సో, మీకు అయినంత త్వరలో యూ హ్యావ్ టు టేక్ యువర్ ట్రీట్మెంట్ అండ్ కంప్లీట్ యువర్ ట్రీట్మెంట్స్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ద అదర్ థింగ్ ఈజ్ ఆల్సో ట్రూ. ఈరోజు మార్నింగ్ డయాగ్నోజ్ అయిన తర్వాత దే వాంట్ దేర్ ట్రీట్మెంట్ టు బి స్టార్టెడ్ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్. దే ఫీల్ ఇంకొక రోజు వెయిట్ చేస్తే ఏమైపోతుందో అని. దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఒక గడ్డ, ఒక బ్రెస్ట్‌లో లంప్ 6 మంత్స్ నుంచి ఉండిండొచ్చు. ఓన్లీ టుడే దే హ్యావ్ కమ్ అండ్ గాట్ ఎ బయాప్సీ అండ్ గాట్ ద రిపోర్ట్. సడన్లీ ఇన్ ద ఆఫ్టర్‌నూన్ దే వాంట్ ట్రీట్మెంట్. హ్మ్. ద థింగ్ ఈజ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత వీ నీడ్ టు ప్లాన్ ద ట్రీట్మెంట్ ప్రాపర్లీ. సో, క్యాన్సర్, ఒక బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఉదాహరణకు క్యాన్సర్ అని రిపోర్ట్ రావచ్చు కానీ అది ఎటువంటి సబ్ టైప్, అది పెట్ సిటీ లేకపోతే సిటీ స్కాన్ రిపోర్ట్ ఏంటి, స్ప్రెడ్ అయిందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే వీల్ బీ ఏబుల్ టు గివ్ దెమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఓకే. క్యాన్సర్ ఉంది అన్నది ఇట్ ఈస్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద పజిల్ అంతే. సో, వాట్ సబ్ టైప్ ఇట్ ఈస్, ఈఆర్పిఆర్ పాజిటివా, HER2 నెగిటివా, HER2 పాజిటివా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే వాట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ టు గివ్ దెమ్, వెదర్ టు ఆఫర్ దెమ్ సర్జరీ ఫస్ట్ ఆర్ కీమోథెరపీ ఫస్ట్ ఆర్ అదర్ టార్గెట్ థెరపీ ఫస్ట్ అనేది తెలుస్తుంది. హ్మ్. ఓన్లీ ఇఫ్ యూ వెయిట్ ఫర్ దట్ రిపోర్ట్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఆ వెయిటింగ్ పీరియడ్లో డెఫినెట్లీ 3-4 days వెయిట్ చేయాల్సి వస్తుంది. పేషెంట్స్ ఆర్ వెరీ యాంగ్షియస్ ఈ 3-4 daysలో జంప్ అవుతుందేమో అని, విచ్ ఈస్ నాట్ ట్రూ అగైన్. హ్మ్. సో, వీ టెల్ దెమ్ దట్ 3-4 daysలో ఏం కాదు. దెర్ ఈస్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ వీ డెఫినెట్లీ నీడ్. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంటే మన ట్రీట్మెంట్కి ఎఫెక్ట్ కాని ఇన్ఫర్మేషన్ అంటే దట్ ఈస్ ఓకే, వీ డోంట్ మైండ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఇట్. బట్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్లో మనకు మ్యూటేషనల్ స్టేటస్ కానీ లేకపోతే ఈఆర్పిఆర్ స్టేటస్ కానీ కావాలి అన్నప్పుడు వీ జస్ట్ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 3-4 days. ఏమి కాదు ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్ యాక్సిడెంట్. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ వెళ్తుందంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎమర్జెన్సీ, బట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎమర్జెన్సీ యాజ్ ఎ
ఫ్రాక్చర్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే.